వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా పాలిటిక్స్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ యూ టర్న్ చోటు చేసుకుంది. న్యూయార్క్ మేయర్ గా డెమోక్రాట్ పార్టీ తరపున గెలిచిన జోహ్రాన్ మమ్దాని పట్ల అధ్యక్షుడు ట్రంప్ వైఖరి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ముందు ఆకాశానికి భూమికి తిట్టిపోసిన ట్రంప్ ఇప్పుడు గెలిచాక మమ్దానిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. రాజకీయాల్లో ఈ మలుపు ఎందుకు వచ్చింది? న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్. డెమోక్రాట్ క్యాండిడేట్ జోహ్రాన్ మమ్దాని బరిలోకి దిగారు. అప్పుడే ట్రంప్ నోటికి పని చెప్పారు. ఆయనపై పరుషమైన విమర్శలతో అటాక్ చేశారు. సైద్ధాంతికంగానే కాదు, రిలీజియస్, రేషియల్ డిస్క్రిమినేషన్ తో ట్రంప్ రెచ్చిపోయారు. మమ్దానిని 100% కమ్యూనిస్టు పిచ్చోడు అన్నారు. అంతేకాదు, మత విశ్వాసాన్ని ఎత్తి చూపుతూ ఉగ్రవాద సానుభూతిపరుడు, హమాస్ ఉగ్రవాది అంటూ హార్ష్ గా కామెంట్స్ చేశారు. కానీ మమ్దాని కూల్ గా ఉన్నారు. ఆ విమర్శలను పట్టించుకోకుండా ప్రచారంలో స్మైల్ తో దూసుకెళ్లారు. రిజల్ట్ ఏంటంటే న్యూయార్క్ ఎలక్షన్స్ తో మమ్దాని బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించారు. ఇప్పుడు సీన్ టోటల్ గా రివర్స్. తిట్టిన నోటితోనే ఇప్పుడు ట్రంప్ పొగడతల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం మమ్దాని వైట్ హౌస్ కు వచ్చారు. ట్రంప్ ఆయన్ని ఘనంగా వెల్కమ్ చెప్పారు. తర్వాత న్యూయార్క్ డెవలప్మెంట్ కోసం ఇద్దరూ డిస్కషన్ చేశారు. మీడియా కాన్ఫరెన్స్ లో అధ్యక్షుడి రైట్ సైడ్ మమ్దాని వినయంగా నిలబడి ఉండగా ట్రంప్ నవ్వుతూ అభినందించారు. అద్భుతమైన పోటీ ఇచ్చాడు అంటూ ప్రశంసించారు. పార్టీ డిఫరెన్సెస్ ని పక్కన పెట్టడం నాకు హ్యాపీగా ఉంది. మమ్దాని బాగా వర్క్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను అన్నారు. ప్రతి ఒక్కరి డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి, సేఫ్ న్యూయార్క్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. మమ్దాని మంచి కేపబుల్ పర్సన్ అంటూ ట్రంప్ కొనియాడారు. ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూయార్క్ పీపుల్ కి బెనిఫిట్ ఇచ్చే ఏ అజెండా పైనైనా నేను ట్రంప్ తో వర్క్ చేస్తాను అని మమ్దాని విక్టరీ తర్వాత క్లారిటీ ఇచ్చారు. పాలిటిక్స్ లో పర్సనల్ అటాక్ ఎంతున్నా పవర్ గేమ్ ముందు అన్ని పక్కకు పోతాయని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది.